బ్రేకింగ్ అంటుంది మహిళల టీ20 ప్రపంచ కప్ లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. బర్మింగ్హామ్ వేదికగా కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత పురుషుల జట్టు మాదిరే మహిళల టీం కూడా కొన్నేళ్లుగా పాక్ పై ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆ జోరును కొనసాగిస్తూ దాయాది జట్టును మట్టి కరిపించి ప్రపంచ కప్ వేటును ఘనంగా ఆరంభించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మహిళల టీ20 ప్రపంచ కప్ మొదలై 2 రోజులు గడిచిపోగా ఇక భారత జట్టు 3వ రోజు తన తొలి పోరుకైతే సిద్ధమైంది. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇక హర్మన్ ప్రీత్ సేన గ్రూప్ 1 మ్యాచ్ లో పాకిస్తాన్ ఢీకొనబోతుంది. ప్రత్యర్థికి కూడా టోర్నీలో ఇదే తొలి మ్యాచ్. ఇక గతేడాది వన్డే ప్రపంచ కప్ సాధించి ఊపు మీదున్న ఇండియా అదే జోరులో టీ20 కప్ ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఫేవరెట్లో ఒకటిగా బరిలోకి దిగుతున్న భారత్ ఘన విజయంతో టోర్నీని ఆరంభించాలని పట్టుదలతో ఉంది. ఇక ఒకప్పటితో పోలిస్తే భారత మహిళల జట్టు చాలా బలంగా ఉంది. స్మృతి మందాన, షెఫాలి వర్మ రూపంలో దూకుడైన ఓపెనర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. తర్వాత జమీమా, హర్మన్ ప్రీత్ లాంటి అనుభవజ్ఞుల అండ ఉంది. భారతి పుల్మాలి రూపంలో జట్టుకు కొత్త హిట్టర్ దొరికింది. ఆమెకు తోడు రిచా ఘోష్ కూడా జట్టుకు మెరుపు ముగింపునివ్వగల బ్యాటరే. దీప్తి శర్మ బ్యాట్తో బంతితో కీలక పాత్ర పోషించగలదు. తెలుగు అమ్మాయి శ్రీచరణి, శ్రేయాంక పాటిళ్ల రూపంలో స్పిన్ బౌలింగ్ బలంగా ఉంది. పేస్ విభాగంలోనే కొంత అనుభవం కొరవడింది. రేణుకా సింగ్ మీదే ఎక్కువ ఆశలున్నాయి. ఇక క్రాంతి గౌడ్, నందిని శర్మకు అంతర్జాతీయ క్రికెట్ అనుభవం తక్కువగా ఉంది. పిచ్ స్పిన్ కు సహకరిస్తుందంటే శ్రేయాంకను, పేస్ కు అనుకూలమంటే నందిని శర్మను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక పాక్ జట్టును ఓడించడం హర్మన్ ప్రీత్ సేనకు పెద్ద కష్టం కాకపోవచ్చు. స్పిన్ బలం బాగా ఉన్న పాక్ అందుకు తగ్గ పిచ్ అయితే గట్టి పోటీ ఇస్తుంది. ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ పిచ్ పై ఆ జట్టుకు కష్టమే. కెప్టెన్ ఫాతిమా సనా నుంచి ఆ జట్టు ఆల్రౌండ్ మెరుపులు ఆశిస్తోంది. బ్యాటింగ్లో ముబీనా అలీ, ఆలియా రియాజ్ ఆ జట్టుకు కీలకంగా ఉన్నారు. ఇక భారత్ పాకిస్తాన్ మధ్య ఇప్పటివరకు 16 టీ20 మ్యాచ్లు జరిగాయి. అందులో భారత మహిళల జట్టు 13 మ్యాచ్లో విజయం సాధించింది. మహిళల టీ20 ప్రపంచ కప్ లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఇక బర్మింగ్హామ్ వేదికగా కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత పురుషుల జట్టు మాదిరే మహిళల టీం కూడా కొన్నేళ్లుగా పాక్ పై ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇక ఆ జోరును కొనసాగిస్తూ దాయాది జట్టును మట్టి కరిపించి ప్రపంచ కప్ వేటను ఘనంగా ఆరంభించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక మహిళల టీ20 ప్రపంచ కప్ మొదలై 2 రోజులు గడిచిపోగా భారత జట్టు 3వ రోజు తన తొలి పోరుకు సిద్ధమైందని చెప్పాలి. ఇక హర్మన్ ప్రీత్ సేన గ్రూప్ 1 మ్యాచ్ లో పాకిస్తాన్ ఢీకొనబోతుంది. ప్రత్యర్థికి కూడా టోర్నీలో ఇదే తొలి మ్యాచ్. ఇక గతేడాది వన్డే ప్రపంచ కప్ సాధించి ఉప్పు మీదున్న ఇండియా అదే జోరులో టీ20 కప్ ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఫేవరెట్లో ఒకటిగా బరిలోకి దిగుతున్న భారత్ ఘన విజయంతో టోర్నీని ఆరంభించాలని పట్టుదలతో ఉంది. రైట్ చూస్తున్నాం మనం మహిళల టీ20 ప్రపంచ కప్ లో అయితే రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మనకు అందించడానికి జూమ్ లో ఎనాలిసిస్ట్ వెంకటేష్ గారు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి వెంకటేష్ గారు. నమస్తే అండి. మొత్తానికి ఎలా చూడాలంటారు? మహిళల టీ20 ప్రపంచ కప్ లో అయితే రసవత్తర పోరుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఏ విధంగా జరగబోతుంది ఏంటి? అంటే ఈ రోజు మ్యాచ్ గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనే తప్ప పాకిస్తాన్ మీద మన రికార్డ్ చాలా ఇంపెకబుల్ రికార్డ్ ఉంది. మనం పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఓడిస్తూనే వస్తున్నాం. గతంలో ఎప్పుడో 2 సార్లు ఓడిపోయింది తప్పిస్తే ఇటీవల కాలంలో మన టీంకి వాళ్ళ టీం మధ్య గ్యాప్ చాలా పెరిగింది. మన టీం వెరీ స్ట్రాంగ్ టీం, వాళ్ళ టీం అంత స్ట్రాంగ్ గా ఏం లేదు. ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అని నేను హైక్ చేస్తున్నారు తప్పిస్తే
దీంట్లో పెద్ద పోటీ ఉంటుందని అనుకోను. ఇండియా షుడ్ విన్ ఇట్ ఈజీలీ. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇండియా గెలుస్తుందని చెప్పి ఫస్ట్ మ్యాచ్ లో ఇండియా మంచి మంచి ఆరంభం లభిస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్, మరి ఈ రోజు జరగబోయే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ సంబంధించి అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఎన్నో వేల కోట్ల మంది కూడా ఎదురు చూస్తున్నారు ఈ మ్యాచ్ కోసం. అంటే లాస్ట్ టైం ఏ విధంగా ఉంది, ఈసారి ఏ విధంగా ఉండబోతుంది పోటీ వీరిద్దరి మధ్య? అంటే నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు యాక్చువల్లీ మనం ఏ మ్యాచ్ గురించి ఎదురు చూడాలంటే వీ హ్యావ్ టఫ్ ఫైట్స్ అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా. వాటి మీద మనకి ఆ ఫైట్ ఉంటుంది తప్ప పాకిస్తాన్ మనకి పెద్ద ఫైట్ ఇచ్చే అవకాశం ఏమాత్రం లేదు. ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ కాబట్టి మన వాళ్ళందరూ ఫామ్ లోకి రావడం, ముఖ్యంగా బ్యాటర్స్ ఫామ్ లోకి రావాలి. స్మృతి మందన, జెమమి రోడ్రిగ్స్ వాళ్ళు ఫామ్ లోకి రావాలి. బౌలర్స్ కూడా బాగా పర్ఫామ్ చేయాలి. మంచి బిగినింగ్ లభించాలని చూడాలి తప్పిస్తే ఈ మ్యాచ్ కి నేను ఐ డోంట్ అటాచ్ టూ మచ్ ఇంపార్టెన్స్ టు దిస్. ఇదంతా ఎమోషనల్ టాక్. అది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కాబట్టి ఇది ఒక యుద్ధము, మహాసంగ్రామం అని మాట్లాడతారు కానీ వాళ్ళు మనకి పోటీ ఇచ్చేంత సీన్ ఏం లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి మొత్తానికి భారత జట్టుకి సంబంధించి చూసుకుంటే బ్యాటింగ్ లైనప్ ఎలా ఉండబోతుంది? బ్యాటింగ్ ఎప్పటిలానే స్మృతి మందన, షఫాలి మనకి వండర్ఫుల్ ఓపెనింగ్ పేరు ఉన్నారు. తర్వాత ఫాలోడ్ బై ఎస్టికా, జెమెమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, కెప్టెన్ హర్మన్ ప్రీత్. చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఏమైనా ఉందంటే మన బౌలింగ్ బ్యాటింగ్ అంత స్ట్రాంగ్ గా లేదు. ఫీల్డింగ్ లో కూడా మన వాళ్ళు కంపేర్ టు ఆస్ట్రేలియా అండ్ సమ్ అదర్ ఎక్స్పీరియన్స్ టీమ్స్ మన ఫీల్డింగ్ వాళ్ళని మ్యాచ్ చేయలేం. బట్ మెయిన్లీ బ్యాటింగ్ లో మన టీం చాలా చాలా స్ట్రాంగ్ గా. నెక్స్ట్ ఫర్దర్ గా మరి చూసుకోవచ్చు మనం భారత పురుషులతో జట్టు మాదిరిలాగానే మహిళల టీం కూడా కొన్నేళ్ళుగా పాక్ పై ఆధిపత్యం చెలాయిస్తుంది కదా, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? పాకిస్తాన్ అంటే ఈవెన్ మెన్స్ టీం, పాకిస్తాన్ టీం మనకు కొంత పోటీ ఇవ్వగల కేపబిలిటీ ఉన్న టీం, కానీ ఉమెన్స్ టీం అంత మన టీం ని అడ్డుకోవాల్సిన పరిస్థితి లేదు. ఈ టోర్నమెంట్ లో మన టీం ఆస్ట్రేలియా తర్వాత సెకండ్ ఫేవరెట్ గా అడుగు పెడుతుంది. అదే రకంగా వాళ్ళు పర్ఫామ్ చేస్తారని ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ అబౌట్. మరి బౌలింగ్ విషయానికి వస్తే ఎలా ఉంది సార్ టీం? మన బౌలింగ్ కూడా బాగుంది. మెయిన్లీ మన స్పిన్నర్స్ బాగున్నారు. పేస్ బౌలింగ్ లో కూడా అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్ లాంటి మంచి బౌలర్స్ ఉన్నారు. సో బౌలింగ్ విషయంలో కూడా బ్యాటింగ్ అంత స్ట్రాంగ్ లేదు, కానీ బౌలింగ్ కూడా వీఆర్ ఈక్వల్లీ స్ట్రాంగ్ ఇన్ బౌలింగ్ అని చెప్పాలి. ఫైనల్ గా ఈ మ్యాచ్ కు సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మొత్తానికి ఇక ప్రత్యర్థికి కూడా టోరీలో ఇదే తొలి మ్యాచ్ కాబోతుంది. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు, ఏంటి? అదే ఫస్ట్ మ్యాచ్ కాబట్టి దీంట్లో మంచి బిగినింగ్ అందరూ ఫామ్ లో ఉండేలా చూసుకోవాలి. ఇది సెంటర్ వికెట్ ప్రాక్టీస్ గా భావించి చాలా అలానే ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. పాకిస్తాన్ ని ఏమాత్రం తక్కువగా అంచనా వేస్తే అది మనకి ప్రమాదం అవుతుంది. తక్కువగా అంచనా వేయకుండా ఎక్కువగా మనం ఏంటంటే అందరూ ఫామ్ లోకి వచ్చే ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైనల్ గా మొత్తానికి కప్ను సొంతం చేసుకోవాలని కూడా చూస్తున్నట్టుగా మనకైతే పోరు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మరి ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు మొత్తానికి మ్యాచ్ కి సంబంధించి? అంటే వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ గా ఉందండి ఇండియా. ఖచ్చితంగా కప్ సాధిస్తా అని చెప్పలేదు, ఎందుకంటే T20లో మనకి ఇంతవరకు ఒకసారి కూడా గెలవలేదు. అంటే వన్డే వరల్డ్ కప్ గెలిచారు కాబట్టి మన టీం కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్తుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. బట్ ఆస్ట్రేలియా ఇస్ అ వెరీ స్ట్రాంగ్ సైడ్. ఈవెన్ సౌత్ ఆఫ్రికా కానీ, ఇంగ్లాండ్ హోమ్ టీం కానీ వాళ్ళని దాటుకుని వెళ్ళడం కష్టం. ముఖ్యంగా గ్రూప్ దాటడం మనకి నెంబర్ 1 టార్గెట్ అండి. గ్రూప్ లో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఉన్నాయి కాబట్టి 2 టీమ్సే క్వాలిఫై అవుతాయి మన గ్రూప్ నుంచి. సో ఆ 2 టీమ్స్ లో ఒక టీం ఓడించి, కనీసం ఒక టీం ఓడించి మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ముందు గ్రూప్ దాటుకుని సెమీస్కి వెళ్ళడం అనేది మన ఫస్ట్ టార్గెట్ గా చెప్పుకోవాలి. ఎస్, మరి వెంకటేష్ గారు టాస్క్ కీలకంగా మారుందా, దీనిపై మీరేమంటారు? టాస్ ఏమంతా కీలకం మారుతుందని అనుకోనండి. వర్షం వచ్చేట్టుగా ఉంటే ఇంగ్లాండ్ లో తరచుగా వర్షాలు పడుతుంది, అప్పుడు టాస్ కీలకం అవుతుంది, కానీ అదర్వైజ్ టాస్ అంత ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ వెంకటేష్ గారు.